వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం రసవత్తంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. పరిగి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 158 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 105 మంది అభ్యర్థులు రేసులో ఉండగా ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 45 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం 60 మంది అభ్యర్థులు ఎన్నికల క్షేత్రంలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అన్ని వార్డుల్లోనూ తమ అభ్యర్థులను నిలపగా భాజపా నుండి 16 మంది, సిపిఎం నుండి 2, స్వతంత్ర అభ్యర్థులుగా 6 పోటీలో నిలిచారు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలియజేశారు. తుది జాబితా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రధాన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నా పేరు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ పరిగి, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ. మరి ఈ పురపాలక సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి మొత్తం పురపాలక సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా నామినేషన్స్ వచ్చినాయి. 158 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ 105 మంది. ఈ 105 మందిలో విడ్రాలు 45 మంది విడ్రా చేసుకోవడం జరిగింది. మిగతా 60 మంది ఈ ఎన్నికల బరిలో నిల్చోవడం జరిగింది. దాంట్లో పార్టీ పరంగా బీజేపీ 16, కాంగ్రెస్ 18, టీఆర్ఎస్ 18, సిపిఐ 2, మిగతా 6 ఇండిపెండెంట్గా బరిలో నిలుచుకోవడం జరిగింది. మరి వారికి కూడా గుర్తులు కలెక్టరు ఆదేశానుసారంగా జిల్లా ఎలక్షన్ అథారిటీ ద్వారా గుర్తులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను.